నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి అటవీ సిబ్బందిపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అటవీ సిబ్బందిని బంధించి కారులో తిప్పుతూ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని అటవీ సిబ్బంది కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో పాటు సాక్ష్యాలు కూడా విడుదల చేశారు. దీంతో డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బుడ్డాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు పెట్టాలని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని A2గా మాత్రమే పెట్టి జనసేన నేత అశోక్ రౌత్ ను మాత్రం A1గా పెట్టి కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ ఎమ్మెల్యేను తప్పించేందుకే ఈ కేసులో A2గా పెట్టారని, తన పార్టీకి చెందిన నాయకుడిని A1గా పెట్టారని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. అలాగే వీరిద్దరిపైన బెయిలబుల్ కేసులు పెట్టడం మరో విశేషంగా అందరూ పరిగణిస్తున్నారు. శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి తమను బంధించి కొట్టడంపై అటవీ శాఖ అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి మరీ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే ఇలాగే నిన్న కేబినెట్ భేటీ ముందు మంత్రి లోకేష్, కేబినెట్ లో సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తెల్లారేసరికి సీన్ ఫుల్ గా మారిపోయింది. జనసేన నేత అశోక్ రౌత్ ను ప్రధాన నిందితుడిగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సీసీ ఫుటేజ్ లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నా ఆయన్ను A2గా పెట్టడం, జనసేన నేతను A1గా పెట్టడం ఏంటన్న చర్చ జరుగుతుంది. అలాగే వీరిద్దరిపైన బెయిల్ లభించేలా కేసు పెట్టడం పైన విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై మౌనం వహిస్తుంది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? మరి బుడ్డా రాజశేఖర్ ని A2 ముద్దాయిగా పెట్టడం కరెక్టే అంటారా? వీళ్ళిద్దరిపైన కూడా ఇక బెయిలబుల్ కేసు పెట్టడం కూడా నిజంగా కరెక్టే అంటారా? మరి లోకేష్, చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి మీడియా ముందు ఆయనపై కేసు పెట్టాలని అనడం కూడా దీని వెనుక ఏదో ఒక రహస్యం ఉండే ఉంటుందా? మరి ఆచరణలో అన్ని విషయాలు లేవనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.